అందరికీ యాషువ మెస్సియా నామం పేరట షలోం. ఈరోజు ఉదయకాలపు యావే యొక్క వాగ్దానం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ ఎలోహిం అయిన యావే వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యావేను నేనే అనెను. ఈ వాక్యంలో యావే తాను మనకు చేసిన వాగ్దానం ఏదనగా నిన్ను స్వస్థపరచు యావేను నేనే అని అన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యావే మనలను స్వస్థపరచాలంటే యావే మనకు కొన్ని షరతులు తెలియజేశారు. అవి ఏమనగా, మొదటిగా మనము యావే వాక్కును శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి. నాలుగవది, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి. అలాగను నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మనకు రానియను అని తండ్రి మనకు వాగ్దానం చేశారు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకే కాకుండా ఈ వాగ్దానం నేడు యావేను నమ్మిన వారికిని యావేను ఆశ్రయించిన వారికిని కూడా వర్తించును. కావున యావే ద్వారా స్వస్థత పొందాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చిన షరతులకు లోబడి జీవించి ఆయన ద్వారా ఆత్మీయ స్వస్థతను మరియు బాహ్య సంబంధమైన స్వస్థతను పొందుకొనవలసిందిగా మనవి చేయుచున్నాను. ప్రార్థన. అద్వితీయుడు సర్వ సృష్టికర్త అయిన మా ఎలోహిం, మీ వాక్యంలో వ్రాయబడిన రీతిగా మిమ్ములను ఆశ్రయించి మీ కట్టడలను మీ ఆజ్ఞలను గైకొని మీ సత్య మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు మాకు మీ సహాయమును అనుగ్రహించుము. ఏ తెగులును నీ పిల్లలమైన మా మీదకు రాకుండా మమ్మలను కాపాడి ఆశీర్వదించమని మరియు బాహ్య సంబంధమైన స్వస్థత మరియు ఆత్మ సంబంధమైన స్వస్థత దయచేయమని మా రక్షకుడు యాషువ మెస్సియా నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ షలోం.